హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు హిందూపురంలో పండగల జరుపుకున్నారు. సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సినీ, రాజకీయ, సేవా రంగంలో లెజెండ్ బాలకృష్ణ అన్నారు. తమ ఆరాధ్య దైవమైన నందమూరి బాలయ్య పుట్టినరోజు వేడుకను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. నటన రంగంలో, రాజకీయ రంగంలో, సేవా రంగంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సామాజిక సేవలు చేస్తూ సామాన్య ప్రజలకు అండగా నిలిచారు. బసవతారకం ట్రస్ట్ ద్వారా ఎందరికో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ పరిమళ ఆధ్వర్యంలో డాక్టర్ హరికృష్ణ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి శ్రీకంఠపురం గ్రామ ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత మందులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ ఆధ్వర్యంలో మేలాపురం తెలుగు తల్లి సర్కిల్ రహదారికి రెండు వైపులా 1500 మొక్కలు నాటారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తెలుగు యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 9వ వార్డులో కౌన్సిలర్ దుర్గా మంజుల నవీన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 25వ వార్డు కౌన్సిలర్ రాఘవేంద్ర మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రేమ సదన్లో పిల్లలకు నోట్ పుస్తకాలు అందించి వారితో కేక్ కట్ చేయించారు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎందుకంటే నమశివాయ ఎంత పవిత్రమైనటువంటి ప్రార్థన విధానము. ప్రతి మనిషి కూడా సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాని మననం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈరోజు యోగాయ నమః అని నేను ప్రారంభిస్తున్నాను. దినచర్య కూడా యోగాతో ప్రారంభమైతే మన జీవితంలో ఎటువంటి ఆందోళన ఉండదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఎంతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటూ ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ సమన్వయంతో మనిషి జీవన విధానాన్ని ఒక అత్యున్నతమైన మార్గంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఒక యోగాతోనే ఉందనే విషయాన్ని కూడా ఇన్ని రోజులు ఈ యోగా ప్రక్రియలో నేను గమనిస్తున్న విషయం. మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, మోడీజీ సత్సంకల్పం, అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మన యోగాంధ్ర కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మన వివేకానంద యోగా థెరపీ ఇన్స్టిట్యూట్ వారి, మన బద్రీనారాయణ గారి వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఇక్కడ కాదు అక్కడ లేదు అనే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా యోగా పైన విశిష్టమైనటువంటి ప్రాచుర్యం కల్పిస్తున్నటువంటి వివేకానంద యోగా థెరపీ వారికి నిజంగా మనస్ఫూర్తిగా గట్టిగా ఒకసారి చప్పట్లతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా 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 విశేషమైన రోజు మాకు. ఎందుకంటే మనందరి ప్రియతమ శాసనసభ్యులు, ఇటీవలే పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం ఈరోజు. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన నివాసం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మా మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రోజు దీన్ని ఫాలో అప్ చేస్తూ ఈరోజు ఇక్కడే పెట్టాలని, బాలయ్య బాబు గారు బర్త్డే సందర్భంగా ఇక్కడే పెట్టాలని ఒక మంచి ఆలోచన మా కమిషనర్ గారు కలిగింది. కాబట్టి ఆయనకి మేము తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తప్పకుండా మా బాలయ్య బాబు గారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, ఉన్నతమైనటువంటి పదవుల్లో అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించి పుర ప్రజలందరికీ కూడా ఎనలేని సేవలు చేసే శక్తి, సామర్థ్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గట్టిగా ఒకసారి మీరు చప్పట్లతో బాలయ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ చప్పట్ల సవడే ఆ జన్మదిన శుభాకాంక్షల రూపంలో బాలయ్య బాబు గారికి చేరుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, బాలయ్య బాబు గారు కూడా ఈ వీడియో పంపడం జరుగుతుంది ఈరోజు. తప్పకుండా అన్నగారు మీ యొక్క జన్మదినం సందర్భంగా మీరు ఆరోగ్యంగా ఉండాలా, సమాజం ఆరోగ్యంగా ఉండాలా, మీరు ఏదైతే కోరుకున్నా మీ ప్రజలు ఆనందంగా ఉండాలని ఇలా యోగాంధ్ర కార్యక్రమాన్ని మన నివాసం వద్ద
ఈరోజు మీ జ్ఞాపకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామనే విషయాన్ని కూడా బాలయ్య గారికి మనం తెలియజేస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధిగా, శాసన సభ్యులుగా, ఒక మంచి అందాల కథానాయకుడిగా, నిస్వార్థ సేవకుడిగా ఆయన హిందూపురానికి చేస్తున్న సేవలు మనం అందరూ గుర్తించాలి. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ప్రథమ పౌరుడు మన బాలయ్య బాబు గారు కాబట్టి ఈ యోగాంధ్ర కోసం మీరు చేస్తున్న శ్రమ, మీరు పడుతున్నటువంటి తపన, మీ ఆలోచన విధానం, మీరు రోజు అవలంబిస్తున్నటువంటి ఈ యోగాంధ్ర మరింత విజయవంతమవుతూ ఈ యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు కూడా మేము రాకపోయినా వచ్చినా మీరే అన్ని కార్యక్రమాలు చేస్తూ దీన్ని యోగాంధ్రాన్ని మన హిందూపుర యోగాగా మారుస్తూ హిందూపుర పుర ప్రజల్ని కూడా యోగా వైపు మరలిస్తున్నటువంటి మీ అందరికీ